భక్తి శ్రద్ధల చేత ఆధ్యాత్మిక భావం చేత యమునా నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా యమున అనేటువంటి ఆ యొక్క తల్లి సాక్షాత్తు సూర్యుని యొక్క కుమార్తె. అదే కాకుండా యమధర్మరాజుకు చెల్లెలు, సోదరి. మనం కార్తీక మాసంలో ఆచరిస్తూ ఉంటాం భగినీ హస్త భోజనం అని. అప్పుడు కూడా సోదరైనటువంటి ఆ యొక్క యమున దగ్గరికి వెళ్ళి యమధర్మరాజు భోజనం చేస్తూ ఉంటాడు. అంత పవిత్రమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి రోజు. మరి ఇప్పుడు ఆ యమున, ఆ నదీమ తల్లి సాక్షాత్తు సూర్యుని పుత్రిక, అదేవిధంగా యమధర్మరాజు సోదరి అయినందువలన ఆ యొక్క యమునా నదీ పుష్కరాలలో మరి పవిత్ర స్నానం ఆచరించడం వలన సకల పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మరి అపమృత్యు బాధలు, యమ బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు యమధర్మరాజు చెల్లెలే గనక, సోదరే గనక ఆ యొక్క యమునా నది ఆ తల్లి అనుగ్రహించి ఎవరైతే ఆ యమునా నది పుష్కర సందర్భంలో పుష్కర స్నానం ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఎలాంటి యమబాధలు లేకుండా, ఎలాంటి అపమృత్యు బాధలు లేకుండా మరి చక్కగా ఆయురారోగ్యాలు కలగాలని ఆ తల్లి దీవించి పుష్కర స్నానంలో పవిత్రులు చేస్తుంది. కనుక అంతటి విశేషమైనటువంటి స్నానమే యమునా నది పుష్కర స్నానం. ఇంకా ఈ యొక్క యమునా నది సంగమ స్థలంలో పుష్కర స్నానం చేయడం వలన పాప విమోచనమవుతుంది. అదేవిధంగా యమ బాధలు తొలగిపోతూ ఉంటాయి, అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయి, అష్టైశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి, పాప విమోచనం కూడా అవుతూ ఉంది. మరి స్నానం తర్వాత తర్పణం అంటే పితృదేవతలకు తర్పణం ఇవ్వడం వలన గతించినటువంటి పూర్వీకులందరూ కూడా మరి ఆ యొక్క మరి ఆత్మకు కూడా శాంతి కలుగుతూ ఉంటుంది. మరి అక్కడ పిండ ప్రదానాలు చేయడం, తిలతర్పణాలు చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం వలన పితృదోష నివారణ కూడా జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ యొక్క పుష్కర స్నానం చాలా అత్యంత పుణ్యమైనటువంటి, చాలా పుణ్యఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, అనగా ఈ జూన్ 2వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 13వ తేదీ వరకు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో పుష్కర స్నానం ఆచరిస్తుంటారో